అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో జేసీబీతో పేద కుటుంబానికి చెందిన ఇంటిని కూల్చివేసిన ఘటనపై వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కూల్చివేశారని ఆరోపించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. మీరేం చేస్తున్నారు? మీరేం చేయట్లేదు. ఇవన్నీ అప్పుల రూపంలోనే ఉన్నాయి సార్. నాకు అన్ని ఏది నేను చేతిలో డబ్బు వీళ్ళెవ్వరూ నాకు వేసారు. నేను ఒక్కదాన్ని అమ్మని పోషించుకుంటున్నాను సార్. నాన్నన్నాడంటే వాళ్ళ అమ్మ పనికి వెళ్తుందండి. అమ్మ తెచ్చి జీతం, అమ్మమ్మకి వచ్చి పెన్షన్, మా ఆయనగారు తెచ్చి జీతంతో ఇలా నేను ఇలా ఏదో బట్టలు మా ఆయనగారు తెచ్చి డబ్బులతో బట్టలు తెచ్చుకుంటాను. బట్టలు తెచ్చుకుని అయ్యి అమ్ముకుని నేను అందరినీ నేనే చూసుకుంటాను. నాకు ఇప్పుడు ఆధారం కూడా నేను పండగలో సీజన్ సార్. నా బట్టలు అమ్ముకుంటే ఈలోగా గోడ కట్టేసుకోవచ్చు. వర్షం వస్తే రేకు పాడైపోయిందని చెప్పి రేకు 40,000 బయట అప్పు తెచ్చుకుని రేకు బాగా చేయించుకున్నాను సార్. నేను 40,000 అప్పటికి కూడా ఇంకా రేకు కూడా నేను పైకి తెచ్చలేదండి. తెచ్చిన కాడ ఇంకా నేను డబ్బులు ఇంట్లో పెట్టుకున్నాను కూడా సార్. మగోడు పాటు ఏదో కొండ ఎక్కదని ఏదో ఇవి తెచ్చుకుని చీరలు తెచ్చుకుని అమ్ముకుంటుంది. నేను చాలా చీరలు గట్రా తీసేసామండి, పాడైపోతాయి. అక్కడ ఎత్తేవండి. గ్యాస్ బండి అండి పేలిపోద్దామని భయం వేసండి గ్యాస్ బండ గట్రా తీసేసామండి. అక్కడండి గ్యాస్ బండి అమ్ముకున్నాను ఇంట్లో సరుకులు జగ్గిరెడ్డి గారి పార్టీ కనుక వాడు తల్లి ఇచ్చాం. డిఎస్పీ గారు నమస్తే అండి. సార్ డిఎస్పీ గారు ఇక్కడ ఈ సౌందర్రెడ్డి కాలనీలో ఉన్నానండి, న్యూ కాలనీలో. నేను ఇక్కడ వచ్చి పరిస్థితులు అయి చూశాను సార్. ఇది నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ప్రజాపదంలో తిరుగుతున్నప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఇదే దాంట్లో రిసైడ్ అయి ఉండేవారండి. అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఫోటో కూడా తీయించుకున్నాను నాతో, అంటే ఆ ఇల్లు వాళ్ళదని చెప్పడానికి. రెండోది మోరవరు వీళ్ళు ట్యాక్సులు 4 సంవత్సరాల నుంచి కరెంటు బిల్లు కడుతున్నారండి. అదేవిధంగా దానికి సంబంధించిన ఇంటి పనులు ఉన్నాయి 4 సంవత్సరాల నుంచి. ఏమంటే ఇది నిన్న మధ్యాహ్నం ఈ టైంకి జరిగింది సార్. నిన్న మధ్యాహ్నం ఈ టైంకి జరిగితే మరి యాజ్ పర్ రూలు చేసినటువంటి జేసీబీసీ ఇచ్చేయాలా, అందులో 3 ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూశాను సార్ నేను. అది ఎక్కడ మీ దగ్గర ఎక్కడ ఉందండి? సీజ్ చేశారండి. జేసీబీ డ్రైవర్ని దగ్గర కూర్చోబెట్టుకున్నారు అంతే సార్. ఎవడ నడిపించినాడు, ఇక్కడికి వచ్చి మీసాలు తిప్పుతున్నాడు, లేకపోతే ఇక్కడ బొల్లెటేసిన ఏళ్ల ముందే మీరు ఏం చేయగలిగారు? మాది అధికార పార్టీ అని చెప్పినాడు, ఏమీ పీకింది లేదు మీరు కానీ అలాగేనండి. డిఎస్పీ గారు 24 గంటలు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పోలీస్ స్టేషన్ ఒక జేసీబీ పట్టుకొచ్చి ఎవడో మందు తాగేసి గంజాయుడు వచ్చి స్టేషన్ కూల్చేస్తాడు. 24 గంటలు మనం కామ్గా కూర్చుంటామండి? ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఇళ్ల స్థలం ఎక్కడైనా ఉంటే, గవర్నమెంట్కి సంబంధించినటువంటి పోరంబోకులో ఎవరైనా ఉంటే వాళ్ళని ఖాళీ చేయించాలన్నా దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి నోటీస్ ఇచ్చి, ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి వేరే చోట స్థలం అలాట్ చేసి అప్పుడే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మనం అక్కడి నుంచి తీయాలి సార్. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఆవిడ బాలింతరాలండి, మొన్న ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో ఉంటుంది ఆవిడ బిడ్డతో. ఆపరేషన్ చేయించుకుని బిడ్డతో ఉన్నటువంటి ఆవిడ ఉంది. అట్లాగే నోరు లేనటువంటి మోగావిడ ఒక ఆవిడ కళ్ళ నీళ్ళు పెట్టుకుని బాబు ఇల్లు కొట్టేస్తుంటే దండాలు పెట్టుకుంటే ఆపినా ఆగలేదటండి. ఇంత రాక్షసంగా ఉన్నటువంటి వాళ్ళేమో రౌడీ షీటర్ అని మీరే రాశారు మీ యొక్క ఎఫ్ఐఆర్ కాపీలో. మరి రౌడీ షీటర్ ఇంతవరకు మీకు దొరకట్లేదండి, ఎక్కడున్నాడో తెలియట్లేదంటారా? దీనికైనా స్పెషల్ ఫోర్స్ అయినా రావాలండి. మీరు ఎక్కడున్నా ఇట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ ఆఫ్ ద పోలీస్ టు యాక్ట్ ఆన్ ఇట్ అండి. నిన్న 24 గంటల్లో యాక్ట్ చేయలేమా? 24 గంటలు పెట్టిన యాక్ట్ చేయలేరా సార్? మీరు దీని మీద ఏమన్నా మీరు కరెక్ట్గా యాక్ట్ చేస్తే చేయండి సార్. మీ మీద వీ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ పోలీస్. మీ పోలీస్ మీద ఉన్న రెస్పెక్ట్తో ఆగుతున్నాం. ఒకవేళ మీరు దానికి ఇది అవ్వకుండా మన మర్డర్ కేసు విషయంలో ఏమైంది ఇంకా అదేమీ ఒక దారికి రాలేదు సార్. మరి దీని మీద మీ మీద రెస్పెక్ట్తో ఆగుతున్నాం. మీరు నిజంగా ఎవరు ఇందులో ఏ పార్టీకి సంబంధించి ఎవరు తప్పు చేస్తే వారి మీద యాక్షన్ తీసుకోండి. కాలనీలో ఉన్నటువంటి వాళ్ళకి భద్రత ఉండాలి కదా సార్. ఎవడొచ్చి ఇంటి మీద ఎప్పుడు కొట్టేస్తారో తెలియకుండా ఉంటే ఎలాగండి? దీని మీద మీ పోలీస్ కాన్ఫిడెన్స్ నిలబెట్టుకోండి. ప్రజలకు ముందు పోలీస్ మీద నమ్మకం ఉండాలి కదా సార్.
మీరు దీని మీద ఎవరు ఏం చెప్పినా నీతిగా న్యాయంగా ఏ తప్పు అయితే జరిగిందో దాని మీద మీరు తప్పు చేసిన వాళ్ళు శిక్షించే కార్యక్రమం చేయండి సార్. మీరు ఫెయిల్ అయితే ఈ ఫ్యామిలీని ఇవాళ చెప్తున్నారు సార్, వీళ్ళు ఫెయిల్ అయితే ఈ ఫ్యామిలీని తీసుకొచ్చి ఎవరైతే నలుగురు ఉన్నారండి ఈ నలుగురిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నేను ఎవరు కూర్చుంటానండి. ఏం చేద్దంటే ప్రస్తుతం వాళ్ళకి ఇల్లు కూడా లేదు, దానికి ఎవడో సమాధానం చెప్పట్లా, వాళ్ళేమో రోడ్డు మీద ఉన్నారు. కనీసం ఎవడైతే ఏదో పని చేయడో వాళ్ళేమో ఏళ్ళు ఎదురుకుంటే కాళ్ళ దగ్గర తిరుగుతున్నాడండి. రైట్ అండి. 20,000 రూపాయలు పార్టీ పరంగా మేము సాయం చేస్తున్నాం. ఏమో అలాగే పోలీసు విషయంలో కూడా చెప్పాను కనుక రేపు అందరూ కూడా మాట మీద ఉండండి. వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఒకలాగా ఉంటుంది, లేకపోతే మరి అక్కడ స్టేషన్ దగ్గర మిమ్మల్ని కూర్చోబెడతాను, నేను వస్తాను, మీరు రండి, వస్తే అప్పుడు దీనికి సమాధానం చెప్తారు. లేకపోతే ఇలా ఇంకో ఇంటి జరగకుండా ఉండాలి. ఇప్పుడు మొన్న ఒక మర్డర్ జరిగింది, నేను వచ్చే వరకు పట్టించుకోవాలా, నేను వచ్చి గట్టిగా చెప్పిన తర్వాత అప్పుడు కొంచెం ఏదో కొంత కదలికి వచ్చింది. నేను వచ్చి ఉన్నా మళ్ళీ వెంటనే చేశారంటే ఎంత నమ్మకం ఉంది వాళ్ళకి పోలీసుల మీద. అంటే అధికార పార్టీ కానీ ఏం చేసినా సాగుద్ది, మేము అధికార పార్టీ అదా, అధికార పార్టీ అయితే చేయాలి. ఇదా 10 ఎకరాలతే నీకు సన్మానం చేస్తాను, దీని ఎదురుగుండా 10 ఎకరాలు తీసుకోమనండి, ఆగమ్మను దీని ఎదురుగుండా 10 ఎకరాలు తీసుకోమనండి, ఇంకా పేదోళ్ళు ఉంటే ఇమ్మనండి, నేను సహకరించాను. అవి లేవా, మేము నానగడ్డేది రైతులతో దొబ్బులు తిని మేము పట్టుకొచ్చి ఇచ్చామా, ఇటుకొస్తే మీరు టైం వచ్చాడు తెలివితేటలుగా నాకు చేస్తున్నారు అటు ఇటు తెలియకుండా. ఇప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అది. సరే రైట్ అమ్మా, ఇది ఒక 20,000 రూపాయలు ప్రస్తుతానికి అమ్మా. ఆవిడ కూడా అభినందించాలమ్మా, బాగానే సాయం చేసామమ్మా, కనీసం సాయం చేయాలని ఆలోచన ఉంది మీకు కనీసం అమ్మా. చూద్దామమ్మా, పోలీసులు చాలా ఇప్పుడు మాట్లాడింది సీఏ తెసేది కాదు, డిఎస్పీతోనే గట్టిగానే చెప్పా. 2 రోజులు టైం ఇచ్చి దానికి ఏమి పరిష్కారం చెప్తారు ఏంటో చూసి దాని మీద మనం ఫర్దర్గా ఏం చేయాలో చేద్దాం అమ్మా. తల్లి నేనే చూడాలి, నువ్వెంతో నేను అంతేప్పుడు నేను ఎమ్మెల్యేని కాదమ్మా. సరే అలాగే అమ్మా, గుండెల మీద చేసుకుని ఉండాలి కదా ప్రశాంతంగా. ఇక్కడ ఎప్పుడు ఎవరు కొట్టేస్తారు. మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత అక్కడ ఇళ్ళ స్థలాలు ఇచ్చారు, మళ్ళీ చెప్తే ఈయన పేరు వస్తుందని చెప్పని పర్లేదండి, ఇప్పుడు ఏం వదలమండి మొత్తం మీద. ఇక్కడ మీరు ఇక్కడ ఉండే ఇంట్లో ఎవరు ఉన్నారు ఇప్పుడు ఆ టైంలో? మీరు అవును కూడా ముందు పెట్టమ్మా. మొత్తం ఇవన్నీ కూడా తీసుకోకుండా అయిపోయింది. ఇప్పుడు ఇంకేం పని చేయవు, ఇంకా కాగితాలు తీసుకోవడానికి కూడా మీకు ఏం అవకాశం ఇలా. ఒకటే